రీసెంట్‌గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రైటర్ స్క్రిప్ట్స్‌ని ఏ ప్లాట్‌ఫామ్స్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు అని అడిగాడు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌ని అతనికి షేర్ చేశాను. బట్ ఐ ఫెల్ట్ లైక్ వై డోంట్ ఐ మేక్ ఎ రీల్ ఆన్ దిస్ అనిపించింది. నాకు తెలిసింది చెప్తాను. ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్ అండ్ సేవ్ ఇట్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్. ఐడియల్లీ దేర్ ఆర్ 2 మేజర్ ప్లాట్‌ఫామ్స్. వన్ ఈస్ TCWA స్టాండ్స్ ఫర్ తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్ అండ్ ది అదర్ ఈస్ SWA స్టాండ్స్ ఫర్ స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్. ఇఫ్ యూ రైట్ సంథింగ్ ఆన్ యువర్ ఓన్, యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు రిజిస్టర్ యువర్ వర్క్. సింగిల్ లైన్ ఆర్డర్ నుంచి స్క్రీన్ ప్లే, డైలాగ్ వెర్షన్, లిరిక్స్, వాట్ నాట్ మీరు కాపీ కొట్టకుండా కష్టపడి రాసింది ఏదైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. రీసెంట్‌గా నా డైరెక్టోరియల్ డిబేట్ కోసం నేను కొన్ని కథలు రాసుకున్నాను. అవన్నీ ఎప్పటికప్పుడు రిజిస్టర్ చేశాను. అలాగే నేను 2020లో రిలీజ్ అయిన ఒక క్రిటికల్లీ అక్లైమ్డ్ ఫిల్మ్‌కి సీక్వెల్ స్క్రిప్ట్ రాశాను. ఐ రోట్ మల్టిపుల్ వెర్షన్స్ అండ్ రిజిస్టర్డ్ ఆల్ ఆఫ్ దెమ్ యాజ్ అండ్ వెన్ ఇట్ గాట్ కంప్లీటెడ్. బీయింగ్ ఎ రైటర్, యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ రైట్ ఈవెన్ ఇఫ్ యూ వర్క్ విత్ యువర్ క్లోజ్ అసోసియేట్స్. Why? Because at one point of time, papers speak but not the people around you. Here in this film industry, everybody is ambitious and a bit of selfish too. So be cautious and be professional in every possible way. And always better to share your writings only after registration. And one more thing, final version registration చేసుకుంటే సరిపోద్ది అని ఎప్పుడు అనుకోవద్దు. You have to register each and every version without fail to protect your right on your writings.